యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మరియు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు లడ్డు ప్రసాదాన్ని అందించారు. అనంతరం ఆలయ కొండపైన బస్టాండ్ సమీపంలో సులభ్ కాంప్లెక్స్ ని ప్రారంభించారు. ఆ తర్వాత అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ రివ్యూ సమావేశంలో ఆలయ అభివృద్ధి కోసం ఏర్పడుతున్న పలు సమస్యలను చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాదగిరిగుట్ట అభివృద్ధిలో సహకరిస్తూ తిరుపతి తరహాలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తామన్నారు. యాదగిరిగుట్టలో స్వామివారిని దూరం నుండి ఎక్కువసేపు చూసే విధంగా అవకాశం కల్పించి ర్యాంపుతో కూడిన క్యూ లైన్ ను ప్రారంభించామని తెలిపారు. అదే విధంగా భక్తుల సౌకర్యార్థం నూతనంగా సులభ్ కాంప్లెక్స్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. అన్నదాన సత్రంలో సుమారు 5,000 మంది భోజనం చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. యాదాద్రి కొండపైన అత్యంత ముఖ్యమైనది భక్తులకు టాయిలెట్ సౌకర్యం కల్పించడమని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు యాదగిరిగుట్ట ఆలయం నిలయమన్నారు. స్వామివారి చటాగోపం, ముఖద్వార దర్శనం, క్యూ లైన్లను ప్రారంభించడం భక్తులకు మంచి అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట కొండపైన ప్లాస్టిక్ ని పూర్తి స్థాయిలో నిషేధించామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో నిషేధించామని అన్నారు. క్షేత్రంలో స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులతోటి తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని వేడుకొని యాదాద్రి అభివృద్ధి విషయంలో వచ్చే భక్తులు రాష్ట్రంలో దేశం నుంచి వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించాలి. ఆ దేవి దర్శనం కూడా సులభతరం కావాలి. దర్శనం చేసుకున్నాక వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలని చెప్పి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చొరవతోటి ఎండోమెంట్ మంత్రి కొండ సురేఖ గారి సహకారంతో, ఈ ప్రాంత మంత్రుల సహకారంతో, పెద్దలు మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఇంకా వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది. మొదటగా గతంలో ఇక్కడ గుడిగట్టి తప్ప వచ్చే భక్తులకు ఏ విధంగా కూడా సౌకర్యాలు కల్పించలేదు. ఒక్కొక్కటిగా ఇక్కడ ఈఓ గారు కానీ, ఈఓ గారు భాస్కర్రావు కానీ, శాశ్వత చైర్మన్ నరసింహమూర్తి కానీ, వేద పండితులు కూడా అన్ని విధాల గుడి అభివృద్ధిలో సహకరించుకుంటూ భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని విధాల వాళ్ళకు సౌకర్యాలు కల్పించినప్పుడే వాళ్ళు దర్శనం చేసుకున్న దానికి సార్థకత ఉంటారు. కాబట్టి ఒక్కొక్కటిగా ఇప్పటికీ ఒక 8-9 పనులు చేయగలిగినాం. ఇంకా కూడా తిరుపతి తరహాలో భక్తుడు 1 నిమిషం పాటు స్వామివారిని దర్శించుకునే విధంగా ఒక 50 మీటర్ల దూరం నుంచే తిరుపతిలో ఎట్లయితే మనం క్యూ లైన్లో పోయి అక్కడ మెట్ల పైనుంచి కొంచెం హైట్ నుంచి దర్శనం చేసుకుంటామో ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా చేయడం వల్ల సామాన్య భక్తుడు కూడా స్వామివారిని నేరుగా 1 నిమిషం పాటు చూసుకునే వెసులుబాటు కల్పించారు. దాన్ని ఇవాళ మా గౌరవ ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఓపెన్ చేయించుకొని భక్తులకు స్వామివారికి ఇంకా అనుసంధానంగా దగ్గర నుంచి చూసే అవకాశాలు కల్పించినటువంటి ఈఓ గారికి, ఇక్కడ మా చైర్మన్ గారికి, స్టాఫ్ అందరూ కూడా నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో ఏదైతే మేము చెప్పినామో గార్మెంట్ రాళ్ళు కానీ, అక్కడ కొబ్బరికాయలు కొట్టుడు కానీ, షాపింగ్ విషయంలో కూడా వచ్చే భక్తులకు అన్ని వసతులు కలగాలి. షాపులను కూడా ఇంకో 15 ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి గతంలో 112 షాపులు ఉండే. 112 షాపులతో కనీసం ఒక 300-400 కుటుంబాలకు ఉపాధి ఉండే. అభివృద్ధి పేరు మీద కొండ కింద షాపులు పోయినాయి, కొండ మీద కూడా షాపులు పోతే తాత్కాలికంగా 10 షాపులు ఓపెన్ చేస్తే 10 సరిపోవని చెప్పి కమిషనర్ గారు కూడా మొన్ననే ఇంకొక 15 షాపులు అదనంగా ఒక 25 షాపులతోటి భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కలగడం కోసం ఏర్పాటు చేయదండి. ముఖ్యంగా సులభ్ కాంప్లెక్స్ వాళ్ళ ద్వారా ఆ కాంప్లెక్స్ చూస్తే చిన్నపాటి టెంపుల్ చూసినట్టు ఉంది. అంటే కాంప్లెక్స్ పోయేంత వరకు కూడా సులభ్ కాంప్లెక్స్ లేకుండా అంత నీట్గా మెయింటైన్ చేసి కాబట్టి వాళ్ళకు కూడా నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. ఏ భక్తులకి కానీ భక్తురాలకు కానీ ఇబ్బంది లేకుండా టాయిలెట్ బాత్రూమ్ సౌకర్యాలు కూడా కల్పించాలి. ఇంకా కూడా వెసులుబాటును అక్కడ కల్పిస్తామని మాటిస్తూ గతంలో 500 మందికి అన్నదాన సత్రం ఉండేది. ఇలా 500 నుంచి 1000 మందికి రీచ్ అయ్యాము. మొన్ననే 1 కోటి రూపాయలతోటి అన్నదాన మండపాన్ని కూడా
అన్ని వసతులు కల్పించి ఒక రోజుకు 5,000 మంది అన్నదాన సత్రంలో భోంచేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా గతంలో స్వామివారికి స్వాతి నక్షత్రం అంటే జనన నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ ఉండే. మొన్న జరిగినటువంటి గిరి ప్రదక్షిణలో ఇక్కడ ఈవో గారి చెరువుతోటి, ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారి చెరువుతోటి, ఇక్కడ స్థానిక ప్రజల చెరువుతోటి గిరి ప్రదక్షిణ చేస్తే సుమారు 10,000 మంది వచ్చారు. నిజంగా ఆ రోజు నాకు జన్మ ధన్యమైన తప్పించింది. స్వామివారి సేవలో ఒకరోజు నేను గడిపిన తృప్తి వచ్చింది కాబట్టి ఇంకా దానికి కూడా అన్ని ఫెసిలిటీ కల్పించి ఆ గిరి ప్రదక్షిణకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి యాదగిరిగుట్ట అంటే పూర్వవైపు మళ్ళీ వచ్చిందనే విధంగా మీ అందరి సహకారం తీసుకుపోతారు. కాబట్టి ముఖ్యంగా మా ఎంపీ గారు కూడా ఎక్కువ భక్తిపరుడు, స్వామివారి మీద ఎక్కువ మక్కువ కలిగిన వ్యక్తిగా ఇంకా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కీలకంగా ఇలా వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ స్వాతి నక్షత్రాన్ని కూడా వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ కావాల్సినటువంటి వసతులను నేను దగ్గరుండి కల్పిస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం నిజంగా సంతోషంగా. ఎప్పుడు కూడా నెలకు ఒకసారి రివ్యూ చేసుకొని వచ్చే భక్తులకు, ఇక్కడ స్థానిక ప్రజలకు కూడా స్వామివారిని నమ్ముకున్నటువంటి దుకాణాలు కానీ ఇక్కడ షాపుల వాళ్ళకు కూడా ఏ రకంగా ఆటంకం లేకుండా పైన ఉద్యోగస్తులకు కూడా అన్ని వసతులు కల్పించి భక్తులకు కూడా అన్ని రకాల వసతులతో పాటు ఇక్కడ ఒక మంచి అట్మాస్ఫియర్ కల్పించే విధంగా కార్యాచరణ తీసుకుంటాం. దీంట్లో నిజంగా స్థానిక భక్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ ముఖ్యంగా మీడియా మిత్రులు సహకరించినందుకు ఒక్కొక్కటిగా అభివృద్ధిలో ముందుకు పోతున్నాం. కాబట్టి మీ అందరి ఆశీస్సులతోటి, స్వామివారి ఆశీస్సులతోటి ఇంకా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని రాష్ట్ర నలుమూలల స్వామివారి దర్శనానికి వెసులుబాటుగా ఈజీగా ఉండే విధంగా చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. పంతులతోటి ఆశీర్వదించి మ్యారేజ్ అయితే భార్య భర్తలకు ఆశీర్వదం, బర్త్డే అయితే ఎవరికి బర్త్డే ఆస్వాదించి వాళ్ళందరినీ కనుక ఉంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భక్తి ఛానల్ ద్వారా కానీ ఇప్పుడు మా పెద్దలు అన్నట్టుగా మీడియా ద్వారా విషెస్ గారు చెప్పడానికి ఉంటుంది కాబట్టి అదొకటి మీరు కొంచెం హైలైట్గా ఏ భక్తుడైనా మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ స్వామివారి సన్నిధిలో చేసుకొని ఇక్కడ ఆశీర్వాదం పొందితే ఇంకా బాగుంటుంది. అదొక సంప్రదాయం కొత్తగా మా ఎంపీ గారు ఆలోచన బాగుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఇంకేమైనా మీ సూచనలు సలహాలు ఉంటే కూడా చేసుకొని బయటికి రాగానే అక్కడ వాటర్ అనుకో, లేకపోతే టీ కొట్టు అనుకో, లేకపోతే పిల్లలకు బిస్కెట్స్ అనుకో, బ్రేక్స్ అనుకో, అలాగే కొన్ని ఆట బొమ్మలు అనుకో, పిల్లలకు కావాల్సిన వస్తువులను అక్కడ ఏ ప్లేస్ అయితే దర్శనం చేసుకుని బయటికి రాగానే వాళ్ళకి ఏవైతే వస్తువులు వస్తుంటే అక్కడ వాటిని ప్రొవైడ్ చేద్దాం. మొన్న ఏదైతే టెంపుల్ కాడ మనం కొబ్బరికాయలు కొట్టేది ఏర్పాటు చేసామో ఇప్పుడు అది పక్కకు పెట్టి అక్కడ దీపం దగ్గర మొక్కి కొబ్బరికాయ కొట్టుకొని పోతే బాగుంటుంది అనేది ఈవోగా చెప్పి అది కూడా మంచి ఆలోచన. ఆ 2 మార్పులు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.